వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర సాగు గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్తిమీర సాగు అంటే ఎలా చేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి, ఎలా సాగు చేయాలనేది సాగు పూర్తి వివరాలు కాకుండా ఈ కొత్తిమీర అనేది మనము ఎప్పుడు వేసుకుంటే మనకు రైతుకు మంచి లాభం అనేది ఉంటుంది, ఏ సమయంలో వేసుకోవాలి, ధర ఏ విధంగా ఉంటుంది, మనకు రైతుకు ఏ విధంగా మనకు సాగు చేసినట్లయితే, ఏ టైంలో సాగు చేసినట్లయితే మంచి రేటు దొరికి అధిక ఆదాయము రైతుకు వచ్చే అవకాశం ఉంటుందనేది ముఖ్యంగా ఈ వీడియోలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి సాగుకు సంబంధించిన వివరాలు, ఎలా సాగు చేసుకోవాలనేది అనేక మీకు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, అవి చూసుకోవచ్చు. లేదు అంటే మీరు కింద కామెంట్లో అడిగినట్లయితే పూర్తి సమాచారంతో మరొక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కొత్తిమీర అనేది చాలా తక్కువ సమయంలో మనకు మంచి ఆదాయం ఇచ్చే పంట. కానీ ఇది ముఖ్యంగా సాగు చేసే రైతులు అంటే ఎప్పుడైనా ఏ కాలంలో అయినా సాగు చేసుకోవచ్చు. ఏడాదిలో 12 నెలల్లో ఏ నెలలో అయినా సాగు చేసుకోవచ్చు. కానీ కొంత మనము అవగాహనతో, కొంత ఆలోచనతో సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా కొత్తిమీర సాగు చేసే రైతులు ఒక హాఫ్ ఎకర్ కానీ, ఎకరం కానీ మొత్తం ఒకేసారి కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ యొక్క డిమాండ్ని బట్టి మీరు, అంటే డిమాండ్ బాగుందంటే అక్కడ అమ్ముడు పోతుందంటే ఒక ఎకరం ఒకేసారి వేసుకోవచ్చు, లేదా హాఫ్ ఎకర్ ఒకేసారి వేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్టెప్ బై స్టెప్ 10 గుంటలు అంటే ఒక 25 సెంట్లు ఒకసారి, మళ్ళీ ఈ వారం గ్యాప్తో, ఒక 1 వీక్ గ్యాప్తోనే ఒక 4 దఫాలుగా మీరు ఇది విత్తుకుంటే మీకు కంటిన్యూగా ఒక నెల 40 రోజుల వరకు ప్రతి వారంకోసారి మీకు కటింగ్ అనేది రావడం జరుగుతుంది. కంటిన్యూగా మీరు మార్కెట్కు దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మే అవకాశాలు ఉంటాయి. అది మీ అనుకూలతను బట్టి, మార్కెట్ డిమాండ్ను బట్టి అది మీరు సొంతగా ఆలోచనతోని ప్లాన్ చేసుకోవాలి రైతు సోదరులు. ముఖ్యంగా ఇది మంచి రేటు రావాలి, మనకు మంచి ఆదాయం రావాలంటే ముఖ్యంగా ఎండాకాలము, సమ్మర్లో మంచి రేట్ అనేది రావడం జరుగుతుంది రైతుకు. కానీ ఎందుకు మరి రేట్ ఎక్కువగా ఉంటుందంటే అప్పుడు సాగు అనేది చాలా తక్కువగా ఉంటుంది, రైతులు చాలా తక్కువగా సాగు చేస్తారు కాబట్టి మార్కెట్లో తక్కువ వస్తుంది కొత్తిమీర, కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు మరి తక్కువ వస్తుంది అంటే ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, 35 నుండి 40, 45, 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలకు కొత్తిమీర అనేది సరిగా పెరగదు, దిగుబడి రాదు, కొన్ని ప్రాంతాల్లో అయితే పెరుగుదలే ఉండదు. కాబట్టి మనం ముఖ్యంగా సమ్మర్లో, ఎండాకాలంలో దీన్ని సాగు చేయాలి. సో మరి మన సమ్మర్లో, ఎండాకాలంలో దీన్ని సాగు చేయాలి అంటే మనము టెంపరేచర్, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలి. అప్పుడైతేనే మనం దీన్ని సాగు చేసి దిగుబడి సాధించవచ్చు. కంట్రోల్ చేయాలి, టెంపరేచర్, ఉష్ణోగ్రతను తక్కువ చేయాలంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మనము టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కొంత షెడ్ నెట్ అనేది వాడాలి. షెడ్ నెట్ వేసినట్లయితే టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. మామూలుగా కాలువల ద్వారా నీరు కాకుండా స్ప్రింక్లర్ల ద్వారా, లేకుంటే రెయిన్ గన్స్ ద్వారా, వీటి ద్వారా మీరు వాటర్ కనుక ఇచ్చినట్లయితే కంప్లీట్ టెంపరేచర్ అనేది మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. షెడ్ నెట్ లేదా స్ప్రింక్లర్స్ లేదా రెయిన్ గన్స్ ఇవి వాడడం వల్ల మీరు ఉష్ణోగ్రతను తగ్గించి మంచి ఆ దిగుబడి అనేది కొత్తిమీరలో ఎండాకాలంలో తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్లో మనకు కొత్తిమీర రావాలి అంటే ఫిబ్రవరి నుండి, మీరు ఫిబ్రవరి లాస్ట్ నుంచి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే మనకు జూలై వరకు కూడా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 నుండి 5 నెలల్లో మీరు కొత్తిమీర అనేది స్టెప్ బై స్టెప్, అంటే మనకు ఒకసారి విత్తుకున్నామంటే 35 రోజులలో మనకు కొత్తిమీర అనేది కటింగ్ చేసి మార్కెట్లో అమ్మవచ్చు. ఈ విధంగా ప్రతి 35 నుండి 40 రోజులకు ఒకసారి మీరు ఒక ఎకరంలో లేదా హాఫ్ ఎకర్లో లేదా కొంత 10 గుంటల్లో కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి 3 నుండి 4 నెలల్లో మంచి ఆదాయం అనేది రైతు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది నేను రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొందరు రైతులను గమనించడం జరిగింది. వారు సమ్మర్లో కొత్తిమీర తీసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కాబట్టి నేను అది అవగాహన చేసుకొని ఆ ఆలోచనతోనే రైతు సోదరులకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే ఎటువంటి పంటలు పండించే రైతులైనా పర్వాలేదు, కొంత మీ ల్యాండ్లో 10 గుంటలు కానీ, హాఫ్ ఎకర్ కానీ, ఎకరం కానీ మీరు ప్లాన్ చేసుకొని కొత్తిమీర సాగు చేసినట్లయితే మీకు మంచి ఆదాయం అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఫిబ్రవరి నుండి ప్రతి 35 రోజుల కంటే మీకు దాదాపు ఫిబ్రవరి నుండి జూన్, జూలై వరకు మినిమం 3 క్రాప్స్ మీరు తీసుకునేవచ్చు. అంటే ప్రతి 35 రోజులకు, 40 రోజులకు ఒక క్రాప్, మళ్ళీ 35, 40 ఈ విధంగా 3 సార్లు మీరు క్రాప్ తీసుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే మీరు ఒక ఎకరం కొత్తిమీర సాగు చేసుకున్నట్లయితే మీరు 1,50,000 నుండి 1,50,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏప్రిల్లో ప్రస్తుతం ఉన్న రేటు 1 కేజీ మార్కెట్లో ఉంది. మా ప్లేస్లో అయితే తెలంగాణ ప్రాంతంలో 100 రూపీస్ కేజీ ఉంది. మీరు 1 కేజీ 100 రూపీస్ అయినా 1 క్వింటాలు 7,000 రూపాయలు. 100 రూపీస్ అంటే 1 క్వింటాల్ 10,000 రూపాయలు. అయితే మనకు ఒక ఎకరంలో కొత్తిమీర దిగుబడి అనేది 1.5 టన్ను నుండి 2 టన్నుల దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 1.5 టన్ను దిగుబడి తీసుకున్న 1.5 టన్నుకు 100 రూపాయల కేజీ రేటున్న ఒక ఎకరంలో రైతు
1,00,000 నుండి 1,50,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 1.5 టన్నుకు 1,50,000 ఆదాయం వస్తే అందులో మీరు ఖర్చు ఒక ఎకరంలో 30 నుండి 50,000 ఖర్చు పోయినా మీకు మినిమం ₹1,00,000 ఆదాయం అనేది సమ్మర్లో మీరు కొత్తిమీర సాగు చేసినట్లయితే మంచి మీకు నికర లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 35 నుండి 40 రోజులకు మీరు ఒక ఎకరంలో మీరు 4 నెలలు కొత్తిమీర సాగు చేసినట్లయితే మీ ఆదాయాన్ని మీరే చూసుకోండి. దాదాపు మీరు 2 నుండి 3 లక్షల ఆదాయం కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు కొత్తగా ఈ విధంగా మీ ప్రాంతంలో మార్కెట్ను గమనించి ఈ విధంగా కొత్తిమీర సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా రైతు సోదరులకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.